హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ ఫుడ్స్. ఈరోజు ఆలు కుర్మని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీ, పూరి, అన్నం, దోశలకు కూడా బాగుంటుంది. ఇది ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే ఇది త్వరగా చేసుకోవచ్చు కూడా. దీనికి నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఆలుగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక 10-15 నిమిషాలు అంటే ఆలుగడ్డలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికినాక పక్కన పెట్టి అది చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసి ఒక గిన్నెలో వేసి అవి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మనము 2 ఉల్లిపాయలను, పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఆ తర్వాత 5-6 మిరపకాయలు ఇక్కడ కారాన్ని బట్టి తీసుకోవాలి. వాటి కారము ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని వాటిని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మిరపకాయలు తీసుకోవాలి. వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 2 చెంచాల నూనె పోసి 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి దాంట్లో తగినంత ఉప్పుని 1 చెంచా పసుపు వేసి బాగా కలపాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మొత్తము కలిపి ఒక 5-10 నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా కలిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తము కలిపి ముందుగా మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి బాగా కలిపి ఉప్పు కారం అంతా కూడా ఆ ముక్కలకు పట్టేలా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ 5-10 నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ ఆలు కుర్మా రెడీ. మీరు ఇలా ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.